వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటిలో ఈ నెల 19న నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం సభను విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించారు. సభావేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకల మార్గాలను పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. మత్స్యకార భరోసా కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు మరింత భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడే ఉంటుంది. కొన్ని స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో జేడీ ఫిషరీస్ గారు, మీరు నోడల్ ఆఫీసర్, మీ కమిషనర్ గారు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాతో నిన్న మాట్లాడినప్పుడు 3-4 ఐటమ్స్ మీరు సీవీడ్ ప్లస్ ఇన్లాండ్ ఫిషరీస్ ఏదో నాకు చెప్పారు. అది వరకు మీది ఉంటుంది. జిల్లా స్థాయిలో కూడా మనం 1-2 పాయింట్స్ సీఎం గారికి చూపిస్తాము. సో 2 స్టాల్స్ మా కోసం ఏర్పాటు చేయండి. పీడీడీఆర్డీ ఉన్నారా? పీడీడీఆర్డీ మెయిన్ పర్సన్ మిస్సింగ్. సో పీడీడీఆర్డీ జేసీ గారు, ఒకే స్టాల్ 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. లాస్ట్ టైం మనం అక్కడ మిస్ అయింది. ఈసారి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ మీద పెట్టండి. సెకండ్ స్టాల్ ఏం పెట్టాలి అనేది నేను కొంత ఆలోచించేసి పెడతాము. సో 3-4 స్టాల్స్ ఫిషరీస్, 2 మాల్, సో టోటల్ 6 మ్యాక్సిమం. ఈ ఏరియాలో ఎంత ఇప్పుడు ఆర్ఎన్బి ఎంతమంది ఈజీగా కూర్చోగలుగుతారు? ఇక్కడ 5,000 కుర్చీ పెడతారు. సో 5,000 కుర్చీ, కానీ 12,000 to 14,000 మధ్యలో మొబిలైజేషన్ ట్రై చేయండి. ఎందుకంటే 5 తిరిగి అటు నుంచి కార్డర్ మీటింగ్కి వెళ్ళాలి. కార్డర్ మీటింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా హెలిప్యాడ్కి రావడం. సో ఆ రూట్ కొంచెం ఒకసారి నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వెన్యూ వచ్చేసరికి వెన్యూ ప్రిపరేషన్ కానీ అన్నీ ఎస్సీ పంచాయతీ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కదా, అలా ఫ్లాట్గానే ఉండాల్సింది. మీకు ఏమైనా ఉంటే ఆర్డీఓ మీకు ఆపరేట్ చేస్తారు. లోకల్ పేమెంట్ క్లోజ్ అయిందా అవ్వలేదు? ఈసీవీ ఎంత ఉంది? ఈసీవీ ఎంత ఉంది? ఎంత పేమెంట్ చేస్తారు? నౌ డోంట్ మేక్ ఎనీ పేమెంట్ వితౌట్ మేకప్. క్వాలిటీ జరగకపోతే నేను అసలు ₹1 కూడా ఇవ్వను. ఎప్పుడు చేస్తారు? షోల్డర్స్ కూడా అంత మంచిగా లేదు అండి. జస్ట్ ఊరికి రోడ్ వేసేసారండి. ఎక్కడ టర్మాయి వెళ్తుంది. రోడ్కి 2 సైడ్ వాలంటీర్స్ ఉంటారు పికప్ చేయడానికి. అది ఒకటి. తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు కూడా దారిలో ఎదురుకుంటే పెట్టండి ఒకటి. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ అండి, షట్టర్ నియరెస్ట్ ఎక్కడ ఉంటుంది లైన్? బిఎస్ఎన్ఎల్ అండ్ ఏపీఎస్ఎన్ఎల్ ప్రాబ్లం లేదు కదా? ఏపీఎస్ఎస్ఎల్ ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ అలాటెడ్ ప్లేస్కి వెళ్ళండి. నేను ఫస్ట్ అక్కడే ఆర్ఎన్బి దాంతో పాటు ఎలక్ట్రిసిటీ అండ్ ఎస్సీఆర్ఎన్బి నాతో పాటు వచ్చేసేయండి. అక్కడ మత్స్యకార సోదరులందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 20,000 ఇవ్వటం. అదేవిధంగా ఈ తడవ కావలి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నందుకు దానికి సహకరించిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎం గారు మొట్టమొదటి మా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి నా ప్రభుత్వ యంత్రాంగం అంతా సహకరించి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని విజయం సాధిద్దామని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్రం ఒడ్డున నిరంతరం కూడా సముద్రం మీద ఆధారపడి బతికేటువంటి పేద కుటుంబాలు వాళ్ళ స్వశక్తి మీదనే వాళ్ళు జీవనోపాధం చేసుకుంటూ మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ రోజున మనం తినే తిండిలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపలు తినండి అని చెప్తున్నారంటే దానికి ఈరోజు వ్యవసాయదారుడు గట్టు మీద పంట పండిస్తే అన్నదాత అయ్యాడు.
కానీ మత్స్యకారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వేటాడి వాళ్ళ బతుకు తెరువు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనకందరికీ ఆహారం అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. మనం బాగా క్రూజ్లో వెళ్ళేటప్పుడు కూడా మన మనసు భయంగా ఉంటుంది. కానీ వాళ్ళు సాహసోపేతంగా నిరంతరం సముద్రం మీద పనిచేస్తున్నారు. అటువంటి వారికి అండగా ఉండాలి, నీడగా ఉండాలి, తోడుగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఆలోచన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మేమందరం కూడా మహానాడు జరుగుతుంది. ఈ టైంలో అధికారులకు 2 దిక్కడ ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా రాజకీయంగా సమీకరణలు అన్నీ కూడా ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా, కానీ మత్స్యకారులకి నెల్లూరు జిల్లా ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఇక్కడి నుంచి ఒక బృహత్తరమైనటువంటి ఐడియాలజీని సీఎం నుంచి తీసుకోవాలనేటువంటి దానికి ఈరోజు మన కలెక్టర్ గారి కృషి మన కావల్లో రావటం, మిమ్మల్ని అందరినీ కోరుకునేది దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా కలిసి నడుద్దాం, అందరం సక్సెస్ చేద్దామని. మంచి పాకెట్లో ఇటువైపు రోడ్డుకు తూర్పు ఉండే అందరూ మత్స్యకారుల ఇల్లు, వాళ్ళకి ఇళ్లలోనే ఈరోజు మనం ప్రోగ్రాం అంటే మత్స్యకారుల ముంగిటిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గడుపుతున్నారు. కాబట్టి నిజంగా మత్స్యకారులు ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎలా ఉందో అలా ఊహిస్తున్నారు. ఎప్పుడు 19వ తేదీ వస్తుందా దాన్ని మేము రావాలనేటువంటి ఆలోచన అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా, ప్రేమ ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అన్నీ ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రేమగా వచ్చారో ఇక్కడ ఏ ఒక్కటి లోపం కూడా జరిగినా దాన్ని వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. చాలా సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు. ఎంత స్ట్రైట్గా ఎంత నిజాయితీగా ఉంటారో, వాళ్ళ అగౌరవం జరిగిందంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా కూడా ఉంటారు. కాబట్టి మిగతా ప్రోగ్రాంలకి ఈ ప్రోగ్రాంకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రేమతో వచ్చేటువంటి ప్రోగ్రాం, అంతే ప్రేమతో వాళ్ళని వెనక్కి పంపించేంత వరకు మన ప్రభుత్వ యంత్రాంగం అందరం కూడా అనుకుని, మేము కూడా మా వాలంటీర్లు ఉన్నారు, అందరం కూడా డెడికేటెడ్గా పనిచేయడానికి అందరూ కూడా మీకు అండగా ఉంటారు. అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేద్దాం. కలెక్టర్ గారు కూడా మంచి సైట్ చూస్ చేశాడు. అంటే అంత ఒక కాంపాక్ట్గా ఉంది, చాలా బాగా సక్సెస్ అవుతుందని కూడా నమ్మకం ఉంది. ఈ స్థలంలో మా తిరిగిపోయిన కాడి నుంచి ఎక్కడ పనులు కూడా అవాంతరాలు జరగకుండా, అసలు అధికారులతో సంబంధం లేకుండానే మా కార్యకర్తలు ఆల్రెడీ వర్కులు బిగిన్ చేశారు. అంటే అంత తొందరగా ఇక్కడ మా మత్స్యకార సోదరులే ఇక్కడ పని పురమాయించుకొని ఎవరి పాటి వాళ్ళు మీకు అండగా ఉన్నారు. మీరు ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా చేస్తారు. కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఈ గ్రామాల మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి బజార్లో ఎక్కడ చిల్ల చెట్లు మొలిచున్నా అన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో బాగా శానిటేషన్ బాగా చేసి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.